బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలో కేబుల్ వార్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంతకీ అసలు ఆ వార్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలోకి ఈ కేబుల్ వార్ అనే ఈ వార్ అసలు ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది? ఎందుకు ఈ వార్ వచ్చింది? ఇప్పుడు రీసెంట్గా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగింది దురదృష్టకరమైన సంఘటన. చనిపోయారు. ఎందుకు? శోభాయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఆ కేబుల్ వైర్లు తగిలి చనిపోయారు. అది కేబుల్ వైరా, లేదా ఎలక్ట్రిసిటీ వైరా, లేదంటే ఇంటర్నెట్కి సంబంధించిన వైరా, ఏదనేది ఎవరికి తెలియట్లా. అంత మీ సిటీ మొత్తం కూడా గందరగోళంగా ఉంటుంది. ఆ గందరగోళంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? మొత్తం సిటీలో ఉండేటువంటి కేబుల్ అన్నిటిని మొత్తం కట్ చేసేయండి అని చెప్పింది, రిమూవ్ చేసేయండి అని చెప్పింది. దీంతో ఒక ఎక్సెప్ట్ ఎలక్ట్రిసిటీ వైర్ కాకుండా ఏ వైర్ ఉన్నా కానీ కట్ చేసేస్తారు. బండిల్స్ మొత్తం తీసి పడేస్తారు. దీంతో గత 48 గంటల నుంచి నో ఇంటర్నెట్. సిటీలో ఇంటర్నెట్ లేదు, కేబుల్ లేదు. కేబుల్ ఇంటర్నెట్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాకపోతే కాల్ డేటా ఉంటుంది కాబట్టి ఏదో కాల్ డేటా అయినా ఇంటర్నెట్ వచ్చినంత స్పీడ్ రాదు కదా. ఇప్పుడు కేబుల్ కట్ అయిపోయింది, కేబుల్ వైర్ లేదు, ఇంటర్నెట్ వైర్ లేదు. ఇప్పటి వరకు దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున నెట్జన్లు ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నారు. దానికి ఆజ్యం పోశారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఏమన్నారు? జోకర్కి సీఎం పదవి ఇస్తే అంతే ఉంటుంది, సర్కస్ చేయాల్సిందేను అని చెప్పి ఆయన మాట్లాడారు. అంతకుముందేమో రకరకాలుగా పొట్టోడని, లేదంటే అవ్వాలాగాడని, హౌలాగాడని, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు కేటీఆర్ గారు. ఒక సీఎంని పట్టుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యతంగా ఎంపికైనటువంటి సీఎంని ఇష్టానుసారంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా కేసీఆర్ గారిని అని అనొచ్చు. మాట్లాడారు. ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు కదా. కానీ కేటీఆర్ గారు మాత్రం కావాలని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు జోకర్కి సీఎం పదవి ఇస్తే సర్కస్ చేయాల్సిందేను, తెలంగాణ సమాజం సర్కస్ చేయండి అని చెప్పి చెబుతున్నారు. కేబుల్ ఎక్కడో తెగిపోతే, కేబుల్ ప్రమాదం ఎక్కడో జరిగితే మొత్తం కేబుల్ని తీసేయండి అని చెప్పి చెప్పాడు. ఇంతకన్నా జోకర్ ఎవరు ఉంటారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారు. సో అంటే మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ఏమైనా తీసేయచ్చు ఉండొచ్చు కదా. ప్రమాదం జరిగింది కాబట్టి తీసేశారని చెప్పి అనుకుంటున్నారు. దానికి చాలా క్లారిటీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వివరణ ఇచ్చారు. నిన్న అంటే మంగళవారం రోజు రివ్యూ సమావేశం జరిగింది, విద్యుత్ శాఖ రివ్యూ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ కేబుల్ ఆపరేటర్స్కి అలాగే ఇంటర్నెట్ వాళ్ళకి చాలా క్లియర్గా ఈ రోడ్డు వెంబడి వేలాడేటువంటి వైర్లు తీసేయండి అని చెప్పేసి నోటీసులు కూడా పంపించాము. దాదాపు సంవత్సరం నుంచి ఇది జరుగుతుంది, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన రివ్యూ మీటింగ్లో ప్రస్తావించారు భట్టి విక్రమార్క గారు. అంటే ప్రభుత్వం 1 year నుంచి నోటీసులు ఇస్తూ ఉంటే కేబుల్ ఆపరేటర్ పట్టించుకోలేదు, ఇంటర్నెట్ ఆపరేటర్ పట్టించుకోవాలి. మరి ఎందుకని ఆ వైర్లు అట్నే పెట్టేస్తున్నారు? ఎందుకని యాక్షన్ తీసుకోలేరు? అందుకే తీసేయమన్నారు. ఇప్పుడు మొత్తం సిటీ మొత్తం తీసేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. దాన్ని కేటీఆర్ గారు ఏమంటున్నారు? అక్కడేదో రామంతపూర్లో ప్రమాదం జరిగితే అక్కడ 5 చనిపోతే 4 మొత్తం సిటీ మొత్తం కేబుల్ మొత్తం కట్ చేయమన్నాడు. ఇతను జోకర్ గాకి ఏంటి అనేది ఆయన కామెంట్ చేస్తున్నాడు. అసలు జరిగింది ఏంటి అనేది భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఇది ఇప్పుడు వస్తున్నది కాదు. ఈ కేబుల్ ఆపరేటర్స్ కానీ లేదా ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లు కానీ ఈ స్తంభాలకు వేలాడదీయటం అనేది అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చర్చ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి మీద కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ వసూలు చేస్తుంది. ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళకి అఫీషియల్గా స్తంభానికి మధ్యలో కేబుల్ వైర్లు కట్టేసుకునేటువంటి పర్మిషన్ ఇచ్చేశారు. కారణం ఏంటంటే కేబుల్ ఆపరేటర్స్, మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ వీళ్ళు ప్రభుత్వంతో లాబింగ్ నడుపుతూ ఉంటారు. ఇప్పుడంటే తగ్గింది, డిటిహెచ్లు వచ్చిన తర్వాత వాళ్ళ హవా కొంతవరకు తగ్గింది. గతంలో ఈ డిటిహెచ్లు రాకముందు కేబుల్ ఆపరేటర్లు ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం. కేబుల్ ఆపరేటర్లు ఎవరిని చెప్తే వాళ్ళని రిపోర్టర్లుగా తీసుకునేటువంటి పరిస్థితి ఛానల్స్లో ఇవాళ కూడా ఉంది. కొంతమేరకు అంత సీరియస్గా లేదు కానీ ఉంది ఇప్పటికి కూడా. కేబుల్ ఆపరేటర్ చెప్తే రిపోర్టర్లుగా తీసుకునేవాళ్ళు ఛానల్స్లో. ఇలాంటి పరిస్థితి అంటే ఎంత పవర్ఫుల్ కేబుల్ ఆపరేటర్స్ వ్యవస్థ అనేది
అర్థం చేసుకోవచ్చు. సో ప్రభుత్వం ట్యాక్స్ వేయటానికి కూడా ఫస్ట్ సందేహించింది. ట్యాక్స్ వేస్తే వాళ్ళు వ్యతిరేకమవుతారేమో అని. ట్యాక్స్ కూడా వేయకుండా కొన్ని రోజులు ఫ్రీగా ఇచ్చారు, తర్వాత ట్యాక్స్లు వేశారు. ట్యాక్స్లు ఎప్పుడైతే వేశారో ఇది మన సొంతం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ, ఏ ఇంటికంటే ఆ ఇంటికి, అసలు హౌస్ ఓనర్స్ను కూడా వాళ్ళు అడగరు, వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోరు. ఇష్టానుసారంగా వాళ్ళు ఇళ్ళకి కడతారు, స్తంభాలకు కడతారు, ఎక్కడ పడితే అక్కడ కడతారు. దాని పర్యవసానమే ప్రమాదం. అంటే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ మొత్తం రిమూవ్ చేయమని చెప్పారు సీఎం. ఎవరైనా చేస్తారా తలకాయ ఉన్నోళ్ళు అని చెప్పి కేటీఆర్ గారు అంటారు. అది కాదు, మేము సంవత్సరం నుంచి వాళ్ళని తీసేయమని చెప్తున్నాము, ఈ ప్రమాదాలు ఇలాంటివి వస్తాయని మాకు తెలుసు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెబుతున్నారు. రివ్యూ మీటింగ్లో చెప్పారు. ఎలక్ట్రిసిటీ వైర్లు తప్ప ఏమీ ఉండకూడదని. హైదరాబాదు ప్రపంచ పటంలో నిలబడాలంటారు. హైదరాబాదు ప్రపంచంలో అద్భుతంగా కనిపించాలంటారు. మరి రోడ్ల మీద వైర్లు ఇవి వేలాడుతుంటే ఎలా అద్భుతంగా కనిపిస్తుంది? అండర్ గ్రౌండ్ కేబుల్ వేసుకోవాలి వాళ్ళు, అండర్ గ్రౌండ్లో కేబుల్ వేసుకోవాలి. అండర్ గ్రౌండ్లో కేబుల్ వేసుకుని ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్లో అండర్ గ్రౌండే కదా వేస్తారు. అవును, అండర్ గ్రౌండ్ చాలా వరకు వేశారు, కొన్ని చోట్ల వేయలేదు, కానీ మొత్తం అండర్ గ్రౌండ్లో వేసుకోవాలి. అంతే తప్ప ఆ రోడ్ల మీద స్తంభాలకు వేసేసి ఆ స్తంభాలకు కట్టేసి ఆ ప్రమాదాలకు కారణం కొన్ని సందర్భాల్లో అసలు రోడ్ల మీద వేలాడుతుంటాయి. మోటార్ బైక్ మీద పోయేవాళ్ళు, కార్ల మీద పోయేవాళ్ళు అనేక సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకరోజు నేను వెళ్తుంటే నా మెడకి తగిలింది వైరు, సడన్గా బండి ఆపి బట్టి సరిపోయింది, లేదంటే అంటే నైట్ టైము. ఇలాంటివి ప్రమాదాలు ఉన్నాయి సిటీలో, అనేక ప్రమాదాలకి హేతువులుగా ఉన్నాయి అవన్నీ. అందుకే ప్రభుత్వం 1 year నుంచి వాళ్ళని తీసేయమని చెప్తుంది. తీసేయట్లా వాళ్ళు. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ అందరినీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు. మొబిలైజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేటువంటి కార్యక్రమం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడేటువంటి విధంగా వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి ఏదైనా సమస్య వస్తే స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం, లేదు మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన చేద్దామని చెప్పి అక్కడ ఏదైనా ఆక్రమణ తొలగిస్తే అక్కడ ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం మీద ఉసిగొల్పడం. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ని ఉసిగొలుపుతున్నారు, అలాగే ఇంటర్నెట్ వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. ఎవరిని ఏం చేసినా కానీ నేను చేసేది చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇంత క్లియర్గా ప్రమాదం జరిగి దానికి కారణం ఏంటనేది తెలిసిన తర్వాత కూడా ఇంకా కేబుల్స్ రోడ్లు అమ్ముకుంటే నష్టం ఏందని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారంటే అది రాజకీయపరమైనటువంటి కామెంట్ అనుకోవాలా, రాజకీయపరమైనటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేదంటే హైదరాబాదు ప్రజలు, హైదరాబాదు సమాజం సంక్షేమం దృష్ట్యా మాట్లాడుతున్నట్ట, కేవలం రాజకీయంగా ఏదో ఒకటి బురద చల్లాలి రేవంత్ రెడ్డి గారి మీద అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. సో అందుకే ఇప్పుడు ఇది కాస్త కేబుల్ ఆపరేటర్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపటం, రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ పాస్ చేయటం, మొత్తం కేబుల్స్ కట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో ఈ కేబుల్ ఆపరేటర్స్ అవసరమే లేకుండా స్టార్ లింక్ వస్తుంది. స్టార్ లింక్ వన్స్ వచ్చిందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా అసలు కేబుల్ ఆపరేటర్స్, మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా నీకు స్టార్ లింక్ ద్వారా అన్నీ వస్తాయి. కేబుల్ వ్యవస్థే ఉండదు, కేబుల్ వ్యవస్థ అవసరమే లేదు అసలు. కాకపోతే ఇంకో 3-4 నెలలు పడుతుంది. బహుశా నేను అనుకుంటాం రేవంత్ రెడ్డి గారు ఎలాగో స్టార్ లింక్ లాంచ్ అయింది, స్టార్ లింక్ వస్తుంది కాబట్టి కేబుల్ తోటి పనే ఉంది, రోడ్ల మీద ఈ వైర్లు వేలాడటం అనేది సిటీకే మంచిది కాదు, సిటీ అందాన్నే తీసేస్తున్నాయి అనే ఉద్దేశంతో బహుశా మొత్తాన్ని రిమూవ్ చేయమని చెప్పి ఉండొచ్చు. అంటే దూరదృష్టి లేకుండా రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోరు. బహుశా స్టార్ లింక్ వస్తుంది కాబట్టి ఈ మొత్తం లేపేయమని చెప్పే ఉండొచ్చు. ఆ విషయం బహుశా కేటీఆర్ గారు గ్రహించకపోయి ఉండొచ్చు. కేటీఆర్ గారు ఇప్పటికి కూడా కేబుల్ ఆపరేటర్ తరఫు నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేకుండా అసలు ఈయన ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు సహజంగా, మీరు మాకు చెప్పేది మాకు తెలీదా, మా దగ్గర వ్యవస్థలు లేవా, మా వ్యవస్థలు మాకు పనిచేయని అని చెప్పి అని అంటారు. సో కాబట్టి ఈ కేబుల్ వారు కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మధ్య నడుస్తుంది. వాస్తవంగా గత 2 రోజుల నుంచి ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకపోతే కనుక ఎంత ఇబ్బందులు అనేది ఇప్పుడున్నట్టు సాంకేతిక యుగంలో అందరికీ తెలుసు. మరి అండర్ గ్రౌండ్లో వేసుకోవాలి, దాని ప్రత్యామ్నాయం అయితే ఉంది, ప్రత్యామ్నాయం దిశగా వెళ్ళాలి. అలా కాకుండా మేము ఇంతే చేస్తాం, రోడ్ల మీద కడతాం, స్తంభాలకు కడతాం అని అంటే ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. సో కాబట్టి ఈ కేబుల్ వారికి ముగింపు ఎక్కడ పడుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.